నమస్తే వెల్కమ్ టు వే డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కడప గడప పసుపుమయం చరిత్రలో నిలిచిపోయేలా మహానాడు వేడుకలు. ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై అవగాహన కల్పించేందుకు చెన్నైలోని సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈవీఎంలపై ఆరోపణలు అర్ధరహితమని వ్యాఖ్య. తెలుగుదేశం పార్టీ మహానాడుకు కడప నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. పసుపు సైనికులు పెద్ద పండుగలా భావించే ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పార్టీ సర్వం సిద్ధం చేసింది. 2024 ఎన్నికలు అఖండ విజయం తర్వాత జరుగుతున్న తొలి మహానాడును నభూత అన్నట్లుగా నిర్వహించేందుకు కడప శివారు చెరుపల్లిలో భారీ ఏర్పాట్లు చేశారు. మొదటి 2 రోజులు ప్రతినిధుల సభ, చివరి రోజు బహిరంగ సభ కోసం 140 ఎకరాలు ఏర్పాటు చేశారు. వాహనాలు పార్కింగ్ కి 400 ఎకరాలు కేటాయించారు. ప్రతినిధుల సభ వేదికపై దాదాపు 450 మంది ఆసీనులు కానున్నారు. ఉదయం 8:30 ప్రజాప్రతినిధుల నమోదుతో మహానాడు పండుగ ప్రారంభం కానుంది. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్, రక్తదాన శిబిరాలను ప్రారంభించనున్నారు. 11 గంటల సమయంలో పార్టీ అధ్యక్షుడు, పాలిట్ బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్య నాయకులను వేదికపైకి ఆహ్వానించనున్నారు. ఆ తర్వాత పార్టీ జెండాను ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన చేయనున్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించనున్నారు. మా తెలుగు తల్లికి గీతాలాపనతో మహానాడు కార్యక్రమం లాంఛనీయంగా ప్రారంభం కానుంది. మరణించిన టీడీపీ కార్యకర్తలు, నేతలకు మహానాడు వేదిక ద్వారా సంతాపం తెలుపనున్నారు. ప్రధాన కార్యదర్శి నివేదిక తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి స్వాగతం ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత కోశాధికారి పార్టీ జమ ఖర్చుల నివేదిక సమర్పించనున్నారు. మధ్యాహ్నం అధినేత చంద్రబాబు నాయుడు ప్రారంభోత్సవ ఉపన్యాసం చేయనున్నారు. అనంతరం పార్టీ మౌలిక సిద్ధాంతాలపై మహానాడు వేదిక ద్వారా చర్చించనున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ దేశానికి అవసరమైన మార్పు అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. భారత్కున్న సామర్థ్య రీత్యా వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఆచరణ సాధ్యమేనని అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి గెలవబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్డీఏ భాగస్వామిగా తమిళనాడు ఎన్నికల్లోనూ తన వంతు పాత్ర పోషిస్తానని చెప్పారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై అవగాహన కల్పించేందుకు చెన్నైలోని తిరువాన్యూర్లోని రామచంద్ర కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన సదస్సుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈవీఎంలపై ఆరోపణలు అర్ధరహితమన్న పవన్ 2019లోనే అవే ఈవీఎంలతో వైఎస్ఆర్సీపీ గెలిచిందని గుర్తు చేశారు. తమిళనాట వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి అబద్ధపు ప్రచారం సాగుతుందని, ఒకప్పుడు కరుణానిధి జమిలీ ఎన్నికలుంటే సూపర్ అన్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆ విధంగా ఇప్పుడు తప్పు ఎలా అవుతుందని తమిళనాడు సీఎం స్టాలిన్ ను ప్రశ్నించారు. జమిలీ వ్యతిరేకంపై తమిళనాడు సీఎం పునరాలోచన చేయాలని కోరారు. ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ప్రాంతీయ పార్టీలకు సమైక్య స్ఫూర్తికి ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేశారు. ద్వంద్వ వైఖరితో తమిళ ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని కోరారు. One nation, one election. The amount of resources we are spending on one election is staggering, sir. And under Ramnath Kovindji's leadership, the committee was formed and they have suggested how to take forward this one nation, one election. Most of the people have agreed, except certain parties from India Alliance. I came to Tamil Nadu to request Honorable CM Sri Stalin Avargal to rethink, to recall his decision. Very honest request to Honorable CM of Tamil Nadu, Sri Thiru Stalin Avargal, to recall his decision and to support one nation, one election. We have to understand the amount of resources. In the world, they say, we all know that US presidential elections are the most expensive. In last elections, India has crossed, our country has crossed American elections. And the amount of resources we are spending, close to 800 days we are losing in 5-year time because of consistent and constant electoral process, some way or other. Either way, in one state, 3-4 states, continuously the electoral process happens, election preparedness, post-elections, pre-elections, and depending on that, the strategies change for the other states. And we are caught up in an entire cycle of electoral process. We are not really focusing on development. That's what Honorable PM Modi's vision is. And as he's been doing a tremendous hard work and tremendous growth. From 14th to we came 4th place in growth index. And we have to understand that. Imagine if you have a stability, electoral stability, a political stability and electoral stability is very essential for the growth of democracy, the growth of our nation. This is what I came here to appeal and also to make people understand
the youth of this country, the youth of Tamil Nadu. We are talking about you. We are talking about your future. Either we win elections or it doesn't make a difference. But every time your valuable time is caught up in electoral process, it is going to affect your lives. That's the example I had given in the speech. For example, EVM. So entire electoral process happens through EVM, electronic voting machines. For example, from my side, I can say in 2019, the YCP government has won the election with the same EVMs. And with the same EVMs, Congress has lost. But with the same EVM, BJP had lost its strength in last elections. And with the same EVMs, YCP government had lost the elections. We came. The moment we won, and suddenly they feel that it is being tampered. The issue is not about which side, like as long as it is convenient to you, you will take this stand. I think that's how we look at it, one nation, one election. You have to understand the alliance is always for the pro people, and this is a battle which will go on. This is a fight for the betterment of the people which will go on. Irrespective of results, we firmly believe we're going to win this elections. We're going to win this election. తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. మహానాడు సందర్భంగా కడప పసుపుమయంగా మారింది. 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు ఇది. మహానాడుకు రాష్ట్ర నలుమూల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కార్యకర్తలు ఒక సునామీలాగా వస్తున్నారు. కడప గడ్డపై జరిగే మహానాడుపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందజేస్తారు. తెలుగుదేశం పార్టీ మహానాడుకు సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఇప్పటికే మహానాడు ప్రారంభం కానుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే రాష్ట్ర నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇటు కార్యకర్తలు తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్స్తో ప్రారంభమయ్యే ఈ మహానాడు పండుగ చాలా అంగరంగ వైభవంగా కొనసాగుతున్నది. అదేవిధంగా ఇటు తెలుగుదేశం పార్టీ మహానాడు కడప నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. పసుపు సైనికులు పెద్ద పండుగలా భావించే ఈ వేడుక అంగరంగ వైభవంగా కూడా నిర్వహించేందుకు పార్టీ సర్వం సిద్ధం చేస్తుంది. 2024 ఎన్నికల తర్వాత అఖండ విజయం సాధించిన తర్వాత తొలి మహానాడుకి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో తొలి మహానాడుని కడప శివారులోని చోర్లపల్లిలో ఇప్పటికే కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా చివరి రోజు బహిరంగ సభకు 140 ఎకరాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా ఇప్పటికే పార్కింగ్కు 400 ఎకరాలు కూడా కేటాయించారు. ఇప్పటికే చూసుకోవచ్చు పసుపు దళాలు కూడా ఇప్పటికే మొత్తం అటు విజువల్స్లో చూసుకోవచ్చు. భారీ ఎత్తున పెద్ద ఎత్తున కూడా ఇక్కడ తరలి వస్తున్న నేపథ్యంలో ఉదయం 8:30 గంటలకు ప్రతినిధులు నమోదు చేసుకొని పండుగ ప్రారంభం కానుంది. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్, అదేవిధంగా రక్తదాన శిబిరాలను కూడా ప్రారంభించనున్నారు. 11 గంటల సమయంకి అధ్యక్షుడు, పోలిట్ బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్య నాయకుల్ని వేదికపైకి కూడా ఆహ్వానించనున్నారు. తర్వాత ఏదైతే ఆహ్వానించిన తర్వాత ఇటు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా స్వాగతోపన్యాసం ఇవ్వనున్నారు. తర్వాత ముఖ్యమంత్రి, అదేవిధంగా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కూడా పార్టీ ప్రాధాన్య ఉపన్యాసం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మనం చూసుకోవచ్చు గెలిచిన తర్వాత తొలి పండుగ కావడంతో పెద్ద ఎత్తున కూడా జనాలు వస్తున్న పరిస్థితి మనం చూస్తాం. అదేవిధంగా ఇక్కడ మనం విజువల్స్లో చూసుకోవచ్చు ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చే ద్వారం ఇది. ఖచ్చితంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ ద్వారం నుంచి వస్తారు. ఎవరైనా సరే ఖచ్చితంగా నడుచుకొని వెళ్ళాలని చెప్పి కూడా ఇక్కడ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన బారికేడింగ్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎలాంటి ఇబ్బంది ఏర్పాటు చేయకుండా ఇక్కడ మనతో మాట్లాడటానికి కొంతమంది కార్యకర్తలు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలి మహానాడు ఎలా, అంటే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వచ్చారు, ఎలా చూస్తారు? తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల ఆవిర్భావంలో ఇటువంటి కనుని ఎరగని మహానాడు ఎప్పుడు చూడలేదు. మేము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా యువగలం పాదయాత్ర ద్వారా అనేక తీర్మానాలు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగువారు ఆత్మగౌరవాన్ని మరొక్కసారి నిరూపించుకున్న నాయకుడు లోకేష్ బాబు గారు. మరి ఇది పసుపు పండుగ కడప నుంచి స్టార్ట్ చేసి ఉమ్మడి 13 జిల్లాలకి ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఉందో దాన్ని కోకటి వేలుతో లేపి రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో రాబోయే కాలంలో కాబోయే ముఖ్యమంత్రికి ఈరోజు అనేక తీర్మానాలు కూడా ఈరోజు ప్రవేశపెడతా ఉన్నారు. ఆయన ప్రధాన కార్యదర్శిగా తప్పుకుని ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార పగ్గాలు చేపట్టబోతా ఉన్నాడు. మధ్యాహ్నం నుంచి
ఇదన్నీ కూడా ఈ పసుపు పండగలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఒక పక్కన నిలపడం, పేద ప్రజల సంక్షేమాన్ని నడిపించడం, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళ కింద ఈ రాష్ట్రాన్ని నడిపించి లోకేష్ గారి ఆధ్వర్యంలో 1,03,00,000 సభ్యత్వం కట్టిన పార్టీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో తెలుగుదేశం పార్టీ తప్ప మరొకటి లేదు కనుక కడప నుంచి ఈ శుభ శంకారామాన్ని పూరించి ఈ రాష్ట్రంలో కోకటి వేలతోటి వైఎస్ఆర్ అవినీతి పార్టీని తౌలేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అదే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు, ఏదైతే పసుపు జనాలు అందరూ కూడా భారీగా తరలి వస్తున్న పరిస్థితి. అదేవిధంగా కడప మహానాడు ఏర్పాటుకు ఇప్పటికే చాలా ఏర్పాట్లు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎన్టీఆర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ టీడీ జనార్దన్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎన్నికల్లో గెలిచిన తర్వాత తొలి మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతుంది, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? చాలా సంతోషంగా ఉంది. కార్యకర్తలందరూ ప్రజలందరూ కూడా తమ ఇళ్లలో పండగ జరుగుతుంది అన్నట్లు ఉంది. ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా ఇంతకుముందు ఎప్పుడూ సభలు జరుపుకొని ఇలా గత గవర్నమెంట్లో ప్రజలందరూ ఆనందోత్సాహాలతో ఉంది. అందుకే ఇంత రంగరంగ వైభవంగా ఉంది. సార్, వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కూడా భారీ ఎత్తున కూడా జనాలు వస్తున్నారు, కానీ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంటే వర్షం సైతం లెక్క చేయకుండా వచ్చిన కార్యకర్తలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎన్టీఆర్ అనే 3 అక్షరాలు తారక మంత్రం అంత శక్తి ఉంది. అందువలన ఆయన జన్మదినం అంటే ప్రతి తెలుగోడికి పండుగ దినం. ప్రతి వాళ్ళు పరుగులు పెడతా వర్షాన్ని లెక్క చేయరు, ఎండని లెక్క చేయరు. మీరు చూశారు, ప్రతి సంవత్సరం విపరీతమైన ఎండలు ఉండేవి. ఈ సంవత్సరం చల్లగా వర్షాలు వస్తున్నాయి. వర్షాన్ని ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏర్పాట్లు అంటారా, బహుశా మహానాడు చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత సువిశాలమైనటువంటి గ్రౌండ్లో చేయలేదు. అంత గొప్పగా జరుగుతున్నాయి. నిజంగా ఇది ఒక చరిత్ర. సార్, అదేవిధంగా కడప గడ్డ మీద తొలిసారి ఇటు 7 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలిచింది. కడపల నుంచి మనం పార్టీ పునర్విభాగం జరగబోతుంది అనుకుంటున్నారా? ముందు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కడప తెలుగుదేశం గడ్డేనమ్మా. మధ్యలో చిన్న కొద్దిగా ఇది వచ్చింది, మళ్ళా పూర్వ వైభవం వచ్చింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఎన్టీఆర్ జన్మదినానికి సంబంధించి కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కూడా ఒక నామస్మరణలో ఎన్టీఆర్ అనే పేరులోనే కూడా ఇటు కార్యకర్తలు కూడా ఉన్నారు. ఖచ్చితంగా కడప మహాగడ్డ మీద ఇటు ఇంత భారీగా ఇటు మహానాడు జరుపుకోవటం చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా ఇక్కడ టీడీ జనార్దన్ అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే మహానాడుకు తరలి వస్తున్న కార్యకర్తలు కూడా చాలా ఆనందోత్సవాలు నెలకొన్నాయి. ఖచ్చితంగా యువగలం పాదయాత్రతో నారా లోకేష్ ఏదైతే యువగలం పాదయాత్ర చేపట్టిన ఆ తీర్మానాలు కూడా మధ్యాహ్నం నుంచి కూడా ప్రవేశపెట్టనున్నారు. అదేవిధంగా జాతీయ పార్టీ ఎన్నిక కూడా జరగనుంది. ఖచ్చితంగా మరి కాదు సేపట్లో ఇప్పటికే మహానాడు ప్రారంభమైంది. ఖచ్చితంగా కడప వేదికగా కూడా టీడీపీకి మరో పునర్వైభవం జరుగుతుందని చెప్పి కూడా ఇక్కడ నాయకులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, కడప నుంచి. ప్రజల నుండి అందుతున్న అర్జీల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి నిర్ణీత సమయంలో సానుకూలంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అధికారులను ఆదేశించారు. ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులు, ఉద్యోగులపై ఉందన్నారు. ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ కె చంద్రశేఖరరావు, కేఆర్ ఆర్సిఎస్డిసి శ్రీదేవి, ఆర్డీఓ కె స్వాతితో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ప్రజల సమస్యలను ఎంతో ఓపికగా విని సంబంధిత అధికారులను పిలిచి వారి యొక్క సమస్యలను వీలైనంత వరకు సానుకూలంగా పరిష్కరించాలని సూచించారు. మొత్తం 145 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 23,117 అర్జీలు అందగా ఇప్పటి వరకు 21,269 అర్జీలు పరిష్కరించామని, మిగిలిన 1,848 అర్జీలు కూడా సత్వరమే పరిష్కరించాలని అన్నారు. అర్జీదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి వారి యొక్క సమస్యను అర్థం చేసుకుని పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అర్జీలపై తీసుకున్న చర్యలను వివరిస్తూ సంబంధిత అర్జీదారులకు తప్పనిసరిగా సమాధానం తెలుగులో పంపాలని అన్నారు. క్షేత్రస్థాయిలో అర్జీదారులతో మాట్లాడే ఉద్యోగులు కఠినంగా ప్రవర్తించడం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, ఇకపై ఎవరైనా సరే ఓపికగా మర్యాదపూర్వకంగానే అర్జీదారులతో మాట్లాడాలని స్పష్టం చేశారు. కింది స్థాయి ఉద్యోగులకు అర్జీదారులతో సావధానంగా మాట్లాడే విధానం గురించి జిల్లా అధికారులు ఒక
ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులు ఉద్యోగులపై ఉందని అన్నారు. ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆహా ఏమి రుచి తినరా మైమరుచి అనేటట్లుగా టీడీపీ మహానాడు ఆతిథ్యం మెను ఆహ్వానం పలుకుతుంది. ఏపీ నలుమూల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు తరలి రానున్న నేపథ్యంలో వారికి ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణకు చెందిన ప్రత్యేక వంటకాలను రుచి చూపించనున్నారు. చాలా కాలం తర్వాత మహానాడులో మాంసాహారం కూడా వడ్డించనున్నారు. మహానాడులో వంటకాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. ఆహా ఏమి రుచి తినరా మైమర్చి అన్నట్లుగా ఉంది మహానాడు మెను. అతిథులకు ఏదైతే మెను ఏర్పాటు చేశారో అదే మెను మనకి ఇక్కడ ప్రస్తుతం వంటశాల వద్ద ఉన్నాము. ఏదైతే ఏపీ నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు తరలి వస్తున్న నేపథ్యంలో వారికి ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణకు చెందిన ప్రత్యేక వంటకాలను రుచి చూపించనున్నారు. చాలా కాలం తర్వాత మహానాడులో మాంసాహారం కూడా వడ్డించనున్నారు. అదేవిధంగా మొదటి 2 రోజులు 2 లక్షల మందికి పైగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, అదేవిధంగా సాయంత్రం స్నాక్స్ అందించేందుకు వీలుగా కూడా ఏర్పాట్లు చేశారు. గురువారం నాడు జరిగే బహిరంగ సభకు భారీ కార్యకర్తలు రానున్నారు. ఈ నేపథ్యంలో మహానాడు ప్రాంగణంలో 2 లక్షల మందికి ఆహారం అందిస్తూనే వెలుపల నలుదిక్కుల ఫుడ్ కోర్టులు కూడా ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే ఇటు కుర్మా కూర కానీ లేదంటే బంగాళదుంప ఫ్రై కానీ ఏదైతే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. సుమారు ప్రతిరోజు భోజనాల్లో 20 రకాల వంటకాలు తగ్గకుండా వడ్డించనున్నారు. సుమారు 17,000 మంది వంటవారు మరో 800 మందిని వడ్డించడానికి కూడా ఉపయోగించుకున్నారు. ఆలూరయ్య, మైసూర్ పాక్, ఒంగోల్, అదేవిధంగా తాపేశ్వరం కాజా, చక్కెర పొంగలి, ఫ్రూట్ హల్వా వంటి మిఠాయిలు కూడా సిద్ధం చేస్తున్నారు. 50,000 గుడ్లు వండించనున్నారు. మహానాడు ఆవరణలో వంటశాలను ఇప్పటికే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కూడా సందర్శించిన పరిస్థితి. ఏదైతే ఇక్కడ మనం విజువల్స్లో చూసుకోవచ్చు ములక్కాయ కూర కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా టీడీపీ వెజ్, నాన్ వెజ్ వంటకాలతో మెనూను కూడా సిద్ధం చేశారు. అదేవిధంగా ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ భోజన బాధ్యతలను కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికెప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మొత్తం కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఏదైతే వెజిటబుల్ బిర్యానీ మొదటి రోజు మెనూ ఏదైతే ఉందో మొదటి రోజు తాపేశ్వరం కాజా, గోంగూర చికెన్, వెజిటబుల్ బిర్యానీ మెయిన్ ఐటమ్స్ అన్నారు. అదేవిధంగా 2వ రోజు ఆలూరయ్య మైసూర్ పాక్, బిర్యానీ, దోసకాయ మటన్, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ ఉంటుంది. 3వ రోజు బగారా రైస్, చికెన్ కర్రీ మెనూ ఉంటుంది. మహానాడులో వెజ్, నాన్ వెజ్ వంటకాలు కలిపి ఉంటాయని, వెజ్లో కొన్ని కూరలు, సాంబార్, రసం వంటివి ఉంటాయని, ఈసారి ఆవకాయ కూడా దెందులూరు నుంచి మామిడికాయలు తీసుకొచ్చారని కూడా చెప్పారు. మహానాడు ప్రాంగణం మొత్తం కూడా ఇటు వచ్చే అతిథులకు మొత్తం కూడా మొత్తం మెనూ కూడా ఏర్పాటు చేశారు. సుమారు అన్ని వంటకాలు కూడా సిద్ధం చేసి ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మొత్తం 800 మందికి మొత్తం కూడా ఏర్పాటు చేశారు. ఆవకాయ స్పెషల్గా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే ఇటు బంగాళదుంప కూర కానివ్వండి లేదంటే మొత్తం అన్ని శానిటైజ్ చేసి నీట్గా కూడా పెడుతున్న పరిస్థితి మనం చూస్తాం. ఇప్పటికే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కూడా ఈ కమిటీలో ఎప్పటికప్పుడు ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తారు. అదేవిధంగా మంత్రి అనగాని సత్యప్రసాద్, చింతమనేని ప్రభాకర్ వీళ్ళందరితో కూడా వంటశాలను కూడా ఏర్పాటు చేసి మొత్తం చూసి మహానాడులో అయితే మెనూ అదేవిధంగా ఆహారం ఎన్టీఆర్కు ఇష్టమైన ఆహారం కూడా ఇక్కడ అందిస్తారని చెప్పి కూడా ఇప్పటికే చాలామంది చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇటు మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే మొత్తం 800 మంది పైగా కార్మికులు కూడా ఈ వంటను ప్రిపేర్ చేయడంలో కూడా నిమగ్నమయ్యారు. ఏదైతే మొత్తం నీట్గా శుభ్రం చేసిన పుదీనా కానీ క్యారెట్ కానీ ఏదైనా మొత్తం అన్నీ కూడా నీట్గా పెట్టి కూడా వాళ్ళు క్లీన్ వాతావరణంలోనే కూడా మహానాడు ఏర్పాట్లు కూడా చేశారు. అదేవిధంగా ఇప్పటికే 17,000 మందిని వంటకాలు ఇదే విధంగా చూసుకోవచ్చు. పప్పు అదే అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి నీట్గా శానిటైజేషన్ ఉన్న ఏర్పాట్లు కూడా చేశారు. అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మొత్తం నీట్ శానిటైజేషన్లో ఉంచారు. అదేవిధంగా ఎగ్స్ విధంగా పూర్ణాలు, కట్ బజ్జీ అన్నీ కూడా సిద్ధం చేశారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే మహానాడులో ఇటు మాంసాహారంతో పాటు శాకాహారాన్ని కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. సుమారు మొత్తం కూడా చాలా పెద్ద మెనూ అనే కూడా మనం చెప్పుకోవచ్చు. మెనూ అన్నిటికీ ఇప్పటికే ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే మహానాడు ఏర్పాట్లు ఒక ఎత్తు అయితే ఇక్కడ భోజనశాల ఇంకొక ఎత్తు. మొత్తం ఎంతమంది 5 లక్షల పైగా వస్తారని చెప్పి కూడా అంచనా. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఫుడ్ అనేది కూడా ప్రతి ఒక్కరికి
వారికి ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు అదేవిధంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా ఆదేశించిన పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ వచ్చే ప్రతి ఒక్కళ్ళు కార్యకర్త నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫుడ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి సమయానికి వాటర్ ప్యాకెట్స్ అదేవిధంగా మజ్జిగ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఫుడ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్లో వెజ్ అండ్ నాన్ వెజ్కి సెపరేట్ కౌంటర్స్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్. ఏపీలో యథాచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని చివరికి డీజీ స్థాయి అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులను కూడా అరెస్టు చేశారని వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మండిపడ్డారు. జత్వాని అనే మహిళతో అక్రమ ఫిర్యాదు చేయించి పిఎస్ఆర్ ని అరెస్టు చేశారని అన్నారు. ఏపీపీఎస్సీలో అక్రమాలు అంటూ సీతారామాంజనేయులపై మరొక కేసు నమోదు చేశారని అన్నారు. డిజిటల్ మూల్యాంకనం చేయమని హైకోర్టు చెప్తేనే ఏపీపీఎస్సీ నిర్వహించిందని అన్నారు. కానీ అక్రమంగా చేశారంటూ కేసులు పెట్టారని నాగార్జున యాదవ్ పేర్కొన్నారు. వాస్తవాలని త్వరలోనే బయటపడతాయని చంద్రబాబు నాయుడు 21 నోటిఫికేషన్లకు సంబంధించి ఏమాత్రం ముందుకు తీసుకోకపోవడం లేదని అన్నారు. ఇటీవల గ్రూప్ 2లో ఎన్ని అక్రమాలు చేశారో జనం చూశారు. వైఎస్ జగన్ హయాంలో ఒక పేపర్ కూడా లీక్ కాకుండా అన్ని నియామకాలు గొప్పగా జరిగాయంటూ కేంద్రమే మెచ్చుకుందని పేర్కొన్నారు. భారతదేశ చరిత్రలో ఏనాడు లేని విధంగా ఒక డీజీ స్థాయి అధికారిని ముంబై నుంచి ఒక సెకండ్ గ్రేడ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఆవిడ మీద ఒక తప్పుడు కేసు పెట్టించి ఆయన్ని అరెస్టు చేయడం కూటమి ప్రభుత్వంలో ఇదొక మచ్చుతునకగా చెప్పుకోవాలి. ఈరోజు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని జత్వానీ కేసులో అరెస్టు చేసిన తర్వాత ఏపీపీఎస్సీ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఒక కొత్త కథను వండి వార్చి తద్వారా పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని ఇబ్బంది పెట్టడమే కాకుండా యువతలోనూ నిరుద్యోగుల్లోనూ ఒక విషపు గుళికలు నాటించాలని వారిని తీవ్రమైనటువంటి నైరాశ్యంలోకి నెట్టేయాలని కొన్ని కట్టుకథలు వండి వార్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు యువతకి ఎటువంటి ఉద్యోగాలు ఇచ్చారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చారు, ఎవరు మంచి ఎవరు చెడు, ఎవరు తప్పు ఎవరు ఒప్పు అని ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని ఎవరు అడిగినా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు హీరో అని, చంద్రబాబు నాయుడు గారు జీరో అని. ఈ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆదేశాల మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఉన్నటువంటి తప్పొప్పులన్నీ సరిదిద్దుకొని వాళ్ళకు ఒక మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించారు. ఒక మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించడమే కాదు, తరువాత పెట్టినటువంటి ఇంటర్వ్యూస్లో కానీ తరువాత ఇచ్చేటువంటి పోస్టింగ్స్లో కానీ ప్రతి సమయంలోనూ ప్రతి దశలోనూ పూర్తిగా గౌరవ న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పులకు ఆదేశాలకు నిబంధనలకు నియామకాలతో సహా అన్నిటికీ హైకోర్టు పర్యవేక్షణలో న్యాయస్థానాల యొక్క ఆధ్వర్యంలో జరిగేటువంటి ప్రక్రియ కానీ దీంట్లో ఏపీపీఎస్సీ సొంతంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా తీసుకున్న నిర్ణయాలు కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు సొంతంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏం లేవు. డిజిటల్ మూల్యాంకనం చేయమని హైకోర్టు చెబితే చేశారు. తర్వాత దీని మీద కోర్టుకు వెళ్తే కన్వెన్షనల్ పద్ధతిలో మూల్యాంకనం చేయమంటే దాన్ని కూడా మాన్యువల్ పద్ధతిలో ఎవాల్యుయేషన్ హైకోర్టు చెప్తేనే చేశారు. తిరిగి ఇంటర్వ్యూలు పిలవడము వారి పరీక్షా ఫలితాలు వెల్లడించడం కూడా హైకోర్టు న్యాయస్థానాల యొక్క ఆధ్వర్యంలో వారి పర్యవేక్షణలో జరిగిందే కానీ మరొకటేమీ కాదు. కాబట్టి ఈ నోటిఫికేషన్ తరఫున లేకపోతే ఈ నియామకాల తరఫున చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ ఈరోజు కాకపోతే రేపైనా సరే న్యాయస్థానాల ముందు తుడిచిపెట్టుకుపోతాయి. కాబట్టి వేరేటువంటి అంశాలు ఏం చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చినటువంటి 21 నోటిఫికేషన్స్ కి 8.5 లక్షల మంది ఉద్యోగార్థులు ప్రిపేర్ అవుతుంటే 21 నోటిఫికేషన్ ని ఏమాత్రం కూడా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి లేదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఉద్యోగాలు ఇవ్వాలి అంటే గ్రూప్ 2 ఫలితాలు మీరు గ్రూప్ 2 ఎగ్జామ్ కు సంబంధించి గ్రూప్ 2 మెయిన్స్ యొక్క పరిస్థితి మీరు చూసారు. ఏం జరిగిందండి? రేపు ఉదయం ఎగ్జామ్ అంటే ఈ రోజు సాయంత్రం నారా లోకేష్ గారు ఏమో వాయిదా అంటారు, చంద్రబాబు నాయుడు గారు వాయిదా అంటారు, ఉదయం మాత్రం ఎగ్జామ్ పెడతారు. గ్రూప్ 2 అభ్యర్థులతో బంతాట ఆడుకున్నటువంటి పరిస్థితి మనకు కనపడలేదా? దాంతో పాటు 21 నోటిఫికేషన్స్ పెండింగ్ లో పెట్టి ఉద్యోగార్థులను వెన్నుపోటు పొడుస్తుంది ఈ ప్రభుత్వం కాదా?
కడప గడ్డపై మహానాడు ఘనంగా ప్రారంభమైంది. కడప గడ్డపై జరుగుతున్న మహానాడు ప్రత్యేకమని మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో వైఫల్యాలు చూశామని ఆరోపించారు. కడపలో జరిగే మహానాడు చరిత్రలో లిఖించదగ్గే మహానాడుగా లించిపోతుందంటున్న అమర్నాథ్ రెడ్డితో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. కడప మహానాడుకు ఇక్కడికి టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. ఇప్పటికే అసలు కడప గడ్డ మీద గెలిచిన తర్వాత తొలిగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, గెలిచిన తర్వాత తొలిసారిగా మహానాడు కడపలో నిర్వహించుకుంటున్నారు, ఎలా చూస్తారు ఏంటి? పార్టీ స్థాపించిన తర్వాత ఇది ఫస్ట్ మహానాడు వేదిక కడపలో కాబోతోంది. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఏ మ్యాండేట్ అయితే రాయలసీమలో ఇచ్చారో అంతకంటే ఎక్కువ మ్యాండేట్ ఈ ఎన్నికల్లో మాకు ఇవ్వడం జరిగింది. కడపలో నిర్వహణకు గతంలో ఇక్కడ అనుకూలమైనటువంటి వసతి సౌకర్యం లేదు, ఇక్కడ సరైనటువంటి ప్లేస్ లేదనే దానివల్లనే ఇన్ని రోజులుగా కూడా పెట్టలేకుండా పోయిన మాట వాస్తవం. అయితే ఈరోజు వసతి లేకపోయినా బ్రహ్మాండమైనటువంటి ప్రాంగణంలో అన్ని రకాలుగా కూడా బ్రహ్మాండంగా కూడా ఈరోజు నవ్వుతో నా భవిష్యత్ అనే విధంగా, ఎందుకంటే అన్ని మహానాడులు చూశాను నేను. ఈరోజు ఈ మహానాడు వేదిక గతంలో చేసినటువంటి మహానాడు వేదికలకు భిన్నంగా ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఈరోజు కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, అన్ని రకాలుగా వసతులన్నీ కూడా బాగా చేశాం, బ్రహ్మాండంగా కూడా నిర్వహించుకుంటా ఉన్నాం. అంటే తెలుగుదేశం పార్టీకి ఈ మహానాడు అనేది ఒక పండుగ. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాలు మేము చేయడం మాకు అనుభూతి. ఆయన ఆలోచనలకు అనుగుణంగా రాబోయే యువతలో కూడా స్ఫూర్తిని నింపడానికి, ఆయన విధానాలను తీసుకెళ్ళడానికి ఈ వేదిక ద్వారా ఖచ్చితంగా కూడా మంచి అవకాశంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో లోకేష్ గారు ఏదైతే ఆయన పాదయాత్రలో డిక్లరేషన్ ద్వారా చెప్పాడో, రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించాడో, దానికి సంబంధించి చర్చ చేసుకోవడానికి కానీ ఈరోజు ఈ మహానాడు ద్వారా కొత్త నాయకత్వం ఈ పార్టీకి రావడానికి కూడా ఒక అవకాశంగా ఈ కార్యక్రమం వేదిక కాబోతోందని తెలియజేసుకుంటాం. సుమారు ఎంతమంది జనాలు రాబోతున్నారు? బహిరంగ సభకి ఒకవేళ కనుక వర్షం పడితే ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? అన్ని ఏర్పాట్లు చేశామమ్మా. వర్షం భగవంతుడిని మనమేం ఆపలేం, వర్షాన్ని ఆపలేం. 2 రోజులు 23,000 మంది ప్రతినిధులు వస్తారు. ఆఖరి రోజు 5 లక్షల మందితో మేము బహిరంగ సమావేశం ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా కూడా నిర్ణయాలు, చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే వర్షం ఉన్నా లేకపోయినా ఒక పార్కింగ్ దగ్గర మాకు ఇబ్బంది ఉంటుంది, కానీ మిగతా ఎక్కడ కూడా సమస్య ఉండదని నేను భావిస్తాను. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేవలం వైఫల్యం, ఈ సంవత్సరంన్నర కూడా వైఫల్యం చెందిందని చెప్పి కూడా జగన్ చెప్తున్నారు, ఎలా చూస్తారు? మా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు చెప్పే మాటలన్నీ కూడా ఆయన ఎవడో చెప్తారు, ఇంకోరు చెప్తారంటే అది కరెక్ట్ కాదు. ఏం వైఫల్యం చెందారమ్మా? ఏం జరిగిందని ఒక సంవత్సరం లోపల ఆయన చేసినటువంటి తప్పులన్నీ బయట వచ్చాయి. ఈరోజు ఆయన ఏదైతే అవినీతి కార్యక్రమాలు చేశారో, ఆయనతో ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే అవినీతి కార్యక్రమాలు చేశారో అవన్నీ కూడా బయటకు వచ్చాయి. వాటి ద్వారా ఈరోజు ప్రభుత్వ పరంగా, చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదో జరిగిందని మాట్లాడడం కరెక్ట్ కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పాడు చేసినటువంటి రాష్ట్రాన్ని బాగు చేసే దాంట్లోనే ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాబట్టి ఈ సంవత్సర కాలం పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు కార్యక్రమాలు చేశాడు. రాబోయే 4 సంవత్సరాల్లో ఇంకా ఎక్కువ ఈ రాష్ట్రానికి చేయగలిగినంత చేయడానికి తప్పనిసరిగా కూడా కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే మహానాడుకు వచ్చే కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశాము. పసుపు పండుగ కార్యక్రమానికి కడప వేదికగా ఉండటం కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పి కూడా ఇటు అమర్నాథ్ రెడ్డి అయితే చెప్తున్నారు. గత మహానాడులో ఏదైతే ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఎన్టీఆర్ పాలన ఏదైతే ఉందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని మహానాడులు చూశాను. ఖచ్చితంగా ఏదైతే కడపలో జరగబోయే మహానాడు చారిత్రాత్మకంగా ఉండబోతుందని చెప్పి కూడా ఇక్కడ అమర్నాథ్ రెడ్డి అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, కడప ప్రాంగణం నుంచి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కడప గడప పసుపుమయం, చరిత్రలో నిలిచిపోయేలా మహానాడు వేడుకలు. ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై అవగాహన కల్పించేందుకు చెన్నైలోని సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈవీఎంలపై ఆరోపణలు అర్ధరహితమని వ్యాఖ్య. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.